హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగమే. నేను ఇక్కడ ఈరోజు అయితే సొరకాయ జ్యూస్ చేస్తున్నా. ఈ సొరకాయ జ్యూస్ తాగడం వల్ల ఎక్స్ట్రా ఫ్యాట్ ఉన్నా తగ్గుతుంది. దీంట్లో అయితే నేను కొంచెం మిరియాలు ఇతర జీలకర్ర వేసి అయితే జ్యూస్ చేస్తున్నా. సొరకాయని నేనైతే ఏం పొట్టు తీస్తాను, ఇలాగ పుట్టుతోటే కడుక్కొని ముక్కలు కట్ చేసుకుంటున్నా. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని జ్యూసర్కు దాంట్లో వేసుకోవాలి. తర్వాత నేను ఒక క్యారెట్ ముక్క కూడా వేసుకుంటున్నా. క్యారెట్ ఒకటి మొత్తం, ఎందుకంటే ఒకటే బాగుండదని కూడా మన ఇష్టం, ఇది ఆప్షనల్. ఒక క్యారెట్ వేసుకొని దీంట్లో కొంచెం నీళ్ళు పోయాలి, ఎందుకంటే సొరకాయ చాలా నీళ్ళు ఉంటాయి కాబట్టి ఎక్కువ నీళ్ళు కూడా వేయని అవసరం లేదు. కొంచెం ఫస్ట్ గ్రైండర్ తిరిగేటందుకు గిన్నె నీళ్ళు పోసి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం నీళ్ళు, ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో మిక్సీ తిరగదు, గట్టిగా ఉంటుంది కాబట్టి కొన్ని నీళ్ళు పోసుకున్నా. జీలకర్ర మిరియాలు వేసుకొని అయితే ఈ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పట్టుకున్న ఆనక్కాయ జ్యూస్ పట్టుకున్నది మొత్తం ఒకటి ఇలా పల్చడి ఒక క్లాత్ వేసుకోవాలి. చున్నీ అయినా లేదు, పల్చడి క్లాత్ అయినా లేదు. ఒక గిన్నెలో పెట్టుకొని ఇలా వేసుకొని అయితే దీన్ని మంచిగా పిసుకాలి. చూపిస్తుంది కూడా. ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా గుడ్డ మొత్తం ఒక దగ్గర కానీ మంచిగా విండాలి. జల్లితోటి కంటే ఇలా క్లాత్లో వేసుకుంటే నీట్గా జ్యూస్ అయితే గింత లేకుండా వస్తుంది, ఓన్లీ పిప్పి మిగిలిపోతుంది. జల్లి గిన్నెలో అయితే ఇంత జ్యూస్ రాదు, మంచిగా బరకగా వస్తుంది, జ్యూస్ కూడా తక్కువనే వస్తుంది. ఎప్పుడైనా సరే ఇలా పల్చడి క్లాత్లో వేసుకొని పిండేసుకోవాలి జ్యూస్ చేయాలనుకుంటే. చూసి ఇప్పుడు ఇందులో ఏం లేదు, ఉట్టిదే పిప్పి తప్ప ఏది లేదు. మంచిగా జ్యూస్ మాత్రం ఎంత వచ్చింది చూడు. ఒక నిమ్మకాయ తీసుకొని దాంట్లో జ్యూస్ పిండుకోవాలి. నిమ్మకాయ జ్యూస్ కాయ మొత్తం పడుతుంది, కొంచెం పుల్ల కమ్మగా, ఎందుకంటే మిరియాలు జీలకర్ర కూడా వేసినాం కదా, కారం కొంచెం ఉంటుంది. మిరియాలని రోజు కూరలలో ఇంతింత ఘాటు వేసుకొని తినే బదులు ఎప్పుడైనా కంపల్సరీ అనుకున్నప్పుడు ఇలా ఏదో ఒక డిష్లో వేసుకొని తింటే మాత్రం మంచిదే. కఫ్ ఉన్నా కానీ కరిగిపోతుంది, లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉన్నా పోతుంది. కొన్ని తినాలి, ఇప్పుడున్న దాని సమయ సందర్భాలను బట్టి తినాలి. రోజు అదే పనిగా కూరలలో వేసుకొని తినండి. సొరకాయ జ్యూస్ రెడీ. ఇప్పుడు తేనె, ఇది కూడా ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు, లేదు అట్లనే తాగగలుగుతాం అంటే కూడా తాగితే మంచిగా ఉంటుంది. అని తేనె కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నప్పుడు వేసుకోవచ్చు. తేనె వేసుకునే దానికంటే కూడా అలాగనే తాగినా చాలా మంచిది కూడా హెల్త్. ఇలా సొరకాయ జ్యూస్ రెడీ అయింది. క్యారెట్ సొరకాయ జ్యూస్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ చేయండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా పచ్చి కూరగాయలు తినడం కూడా. తినేటే చాలా టైం పడుతుంది అనుకునే వాళ్ళు మాత్రం ఇలా జ్యూస్ చేసుకొని తాగితే ఒక గంట సేపటి దాకా ఏం టిఫిన్లు కూడా చేయొద్దు, ఎక్స్ట్రా ఫ్యాట్ ఉన్నా కరిగిపోతుంది, చాలా మంచిది కూడా.